హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి భూషణ్. లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. పెనుగొండలోనే కుంభకర్ణుడి విగ్రహం. అది చాలా ఫేమస్, మీకు కూడా తెలిసే ఉంటుంది మోస్ట్లీ. నేను ఎప్పుడూ కాలేజ్ డేస్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆ ఏరియా నుండి వచ్చేవాళ్ళు. సో అప్పుడు వెళ్ళలేకపోయాం, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. సో నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే నేను ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉన్నాను, ఎలా ఉందో అక్కడ ఏంటో అని. అంత పెద్ద విగ్రహం ఎప్పుడు చూడలేదు కదా, ఆ ఎగ్జైట్మెంట్ అలా ఉండిపోయింది. ఫైనల్గా ఫెస్టివల్ రోజు ఈ 25లో కుదిరింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళడం. అంటే పార్క్ లాగే ఉంటుంది, అంటే అక్కడ క్యామెల్ రైడ్ ఉంది, హార్స్ రైడ్ ఉంది. హార్స్ రైడ్ అప్పుడెప్పుడు ఆల్రెడీ ట్రై చేశాను, క్యామెల్ రైడ్ ట్రై చేసాం మా తమ్ముడు నేను. అలా అక్కడ టైం స్పెండ్ చేసాం, నేను మా తమ్ముడు. మా అక్క మా సిస్టర్ మాకు వీడియోస్ తీయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా మొత్తం అక్కడున్న అన్నీ చూసుకొని అక్కడ అలా టైం స్పెండ్ చేసాం. బయట స్నాక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి మనకు తినడానికి. చిన్నపిల్లలకైతే ఇంకా బెటర్గా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే అంతా ఆడుకోవడానికి ఉంది. నేను మా తమ్ముడు ఆ వంట ఎక్కడానికి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యామో, ఎక్కిన తర్వాత అంతే టెన్షన్ కూడా ఫీల్ అయ్యాం. బట్ బాగానే ఉంది, ఎందుకంటే ఇద్దరు ఉన్నాం కాబట్టి. ఒకరే అంటే భయపడేవాళ్ళం. నేనైతే వీడియో తీయాలని చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు, అంటే టెన్షన్ ఉంది. ఇంకా మా అక్క మా సిస్టర్ వీడియో తీయడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను మా తమ్ముడు అయితే ఒంటి మీద బాగా చిల్ అయ్యాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే. ఇంకా నేనైతే ఆ వ్యూ అంతా మీకు చూపించాలని మొబైల్ నేను తీసుకొని ఆ కుంభకర్ణుడి విగ్రహం బ్యాక్గ్రౌండ్ అంతా మీకు చూపిద్దామని ఇలా నేను వీడియో తీసుకున్నా. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయేపటికి ఈవినింగ్ అయిపోయింది. క్లైమేట్ చాలా కూల్గా ఉంటే అలా టీ తాగి చిల్ అయ్యి మరి ఇంకొక ప్లేస్కి వచ్చి అక్కడ కొంచెం ఫాస్ట్ ఫుడ్, పానీపూరి, గోబీ ఇవి తినేసి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు మా డే ఇలా స్పెండ్ చేసాం. సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.